Hi guys, welcome back to our channel. AP IIIT 2026 ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. లింక్ అనేది అందరికీ ఓపెన్ అవుతుంది. ఒకసారి అందరూ ఓపెన్ చేసుకొని చూడండి మీ రిజల్ట్స్ అన్నవి. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఫస్ట్ రిజల్ట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు కాల్ లెటర్ అన్నది డౌన్లోడ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా సైట్ అన్నది ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఎట్లా ఓపెన్ చేయాలి అన్నది నేను చెప్తాను. ఒకసారి వీడియోని క్లారిటీగా చూడండి. నేను స్క్రీన్ రికార్డ్ చేసి మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి. డౌట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి అందులో AP IIIT 2026 అని టైప్ చేశారు అంటే మీకు ఇట్లా సైట్ అనేది ఓపెన్ అవుద్ది. సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయా, ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే మనం ఇలా కిందకి స్క్రోల్ చేస్తే డెస్క్టాప్ మోడ్ అనేది హైలైట్ చేయండి. హైలైట్ చేస్తే మనకి లింక్ అనేది ఓపెన్ అవుద్ది. మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో ఇట్లా కిందకి స్క్రోల్ చేశారు అంటే లేటెస్ట్ న్యూస్ అండ్ నోటిఫికేషన్స్ దగ్గర న్యూ అని బ్లింక్ అవుతుంది చూడండి. అక్కడ మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినాయి. ఫస్ట్ ఫేజ్ RGUKT న్యూజివీడు ప్రొఫెషనల్ సెలెక్షన్ లిస్ట్ అండ్ అలాగే నెక్స్ట్ RK వ్యాలీ, ఒంగోల్ అండ్ శ్రీకాకుళం ఇలా 4 క్యాంపస్కి మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినాయి. మీరు అక్కడ క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేశారు అంటే మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. సెలెక్ట్ అయ్యారా లేదా అన్న తెలుస్తుంది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ మార్క్స్కి ఏ క్యాంపస్ వచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. సో ఇంకా రిజల్ట్స్ ఎవరైనా చెక్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో అయితే మీరు రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.